అలాగే మీ మనవడి బద్దం అసత్ రెడ్డి గారు ఇవన్నీ బాగా అందజేయండి. ఇంకో షాపులు ఇస్తాను. చాలా ధన్యవాదాలు ఇస్తున్న దొడ్డి కొమ్మరయ్య సహాయ నిర్మాతలు. కిందకి ఉండండి. నమస్తే. నా పేరు జయమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు. బాధ్యత రామరన్న కృషిదు. అయితే దొడ్డి కొమ్మరయ్య సినిమా నాకు ఇష్టమే ఉంది. సాకులు ఆయన లెక్క పోర్ చేయాలని ఇష్టం ఉంది. నా ఇంట్లో ఒప్పుకుంటలేదు. 10,000కి ఏం భయపడతలేను. కానీ నాకు ఇంట్లో నా కొడుకులో పట్టుకుంటలేదు. నాకు ఇష్టం ఉంది దొడ్డి కొమ్మరయ్య సినిమా. డబ్బుల గురించి ఆలోచించలేదు. ఇంట్లో ఒప్పుకోలేదు. అది పర్వాలేదు మేడం. సినిమా రిలీజ్ చూడండి, అది మాకు సంతోషం. భువనగిరి పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా దొడ్డి కొమ్మరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. సార్ ఇటు చూడండి సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే అలాగే ఉండండి. చేతులు పైకి సార్ దగ్గర ఉండండి. ఇప్పుడు 4,000 మంది వచ్చి
ప్రశంస పత్రం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అంతే ఉన్నాడు. రెడీ రెడీ అన్న అన్న చూడండి అక్కడి నుంచి అందరూ రాండి. మనుషులు చేసిన యుద్ధం వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా. ఇట్లాండమ్మా ఇట్లాండి. థ్యాంక్ యూ మేడం. సార్ రండి, మా హన్మకొండ జిల్లా నుంచి రండి రండి. నేను చూడలేదు సార్. అయితే మా యాదయ్య సార్ యాక్చువల్లీ భువనగిరి జిల్లాకి సాయం మాతో వచ్చాడు. అయితే ఎండింగ్ వచ్చేసరికి సార్ చేయడం కప్పలే వేరే వాళ్ళు జాయిన్ అయిపోయారు. సారీ సార్ ఏమనుకోరు. హన్మకొండ నుంచి ఖచ్చితంగా మీరు పోస్టర్లో ఉంటారు సార్. ఏదైనా మన తెలంగాణ జిల్లానే సార్, మనం లిమిట్ అంతే, జిల్లాకి 26 తీసుకుంటాం, అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. అర్థం చేసుకోవాలి, మీకు కోపం కావద్దు. ఒక 2 నిమిషాలు మాట్లాడు. హలో
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్లపల్లి గ్రామం. ఆయన పేరు యాదయ్య, తండ్రి రాముడు, నా పేరు యాదయ్య. ఏం పడే సార్? ఈర తెలంగాణ ముప్పు బిడ్డవన్నా శివనగూడెం మోహనన్న తెలంగాణకు పొడుబడవన్నో మా ఈర తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం గారు 2 నిమిషాలు మాట్లాడతారా? ఓకే సార్, రండి. మా నరసింహుడు, మా సిద్ధేశ్వర్ సార్ వాళ్ళ ఫ్రెండ్ నరసింహుడు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి ఒక పాట పాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నాది గ్రామం సైదాపురం, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఒక్క కళాకారుణ్ణి. మనకు ఏంటంటే ఆంధ్రలో మొత్తం సినిమాలు తీస్తున్నారు. ఏ సినిమా అంటే ఆ సినిమా ధనాదాన్ని తీసేసుకుంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనకేం అలవాటు ఉందంటే మనం ఇక్కడ ఒక బాలనాగమ్మ కథ ఎత్తే అక్కడ బాలనాగమ్మ సినిమా తీసుకుంటారు, ఇక్కడ మనం ఒక వీరప్ప కథ ఎత్తే వాళ్ళు ఒక సినిమా తీసుకుంటారు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ సుఖసత్య కానీ మిద్యరాములు కానీ ఒక కళాకారుల లెక్క మిగిలిపోతే వాళ్ళు ఏమో సినిమాలు చేయక మనం ఎగిరి ఆడి చేసి ఈయనే ఉన్నాం. వాళ్ళు కోట్లు లక్షలు సంపాదించుకుంటా వాళ్ళు సినిమాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా చేయాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం, ఇదంతా పోగే పనిచేస్తుంది మన కష్టం. వాళ్ళు ఈ సినిమా చేయాలంటే ఒక 4-5 రోజులు సరిపోతుంది. ఒక 4-5 రోజుల కథ రాసుకొని ఆరాంగా ఒక సంవత్సరం 6 నెలల సినిమా వేసేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మనం ఈ ఒక్క సినిమా చేయాలంటే మన తెలంగాణ ఇంత కష్టపడవలసి వస్తుంది. ఇటువంటి సీన్ వాళ్ళకి తెలిసేవాళ్ళ కథ రాస్తారు. వాళ్ళు మన రోజు వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఇక్కడ కళాకారులకి మన కళ వాళ్ళ మన కళ తీసుకుపోయి వాళ్ళకి సినిమా తీసుకొని వాళ్ళు బాగుపడి లక్షలు సంపాదించుకున్నారు. మనం ఇక్కడనే ఈ కథలు చెప్పుకుంటే ఇక్కడనే ఉండిపోతున్నాం. కాబట్టి మనం కూడా వాళ్ళ లెక్క చేయాలంటే ఒక కథను రాసుకొని మంచిగా పాటలు రాసుకొని దాని తగ్గట్టు స్టోరీ తీసుకొని చేసుకొని ముందుకు పోతే అందరికి అవకాశం ఉంటుంది. ఈ హాస్పిటల్ ముందుకు వచ్చి అందరిని తీసుకొని పాటలు మంచిగా రాసుకొని ఒక ఎంతసేపు వాళ్ళు ఒక హీరో కావాలంటే ఒక సినిమా చేయాలంటే వాళ్ళు తెలిసేమంటే వాళ్ళు అయిపోతారు. మనం కాలేకపోతున్నాం. ఎందుకంటే చాలా ఇంట్లో పడిపోయింది మన తెలంగాణ. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్రోళ్ళే, మన ఆంధ్రోళ్ళే వాళ్ళే నడుస్తుంది, మన ఏం నడుస్తలేదు. కాబట్టి అందరూ న్యూస్లో ముందుకు వచ్చి ఇటువంటి వాళ్ళని అందరినీ జమ చేసి మంచిగా చేస్తుంటే చాలా సంతోషం. శరణమ్మారావే 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 గంగ వచ్చి చూడాలమ్మ గాలివే జ్ఞాన పూర్వందు చాలా వేగు ఒల్లందు మరియా మేలు మేలాయే గంగా మేలాయే గంగా మేలు వల్ల యములవాడ ఆలాయే గంగా పరమాయే గంగా గంగ వచ్చి చూడాలమ్మ గాలివే జ్ఞాన చాలా వేగు ఒల్లందు మరియా సుట్టేడు కోటాలాట నడి ఓరంగల్లు కలిసి విద్దంబు చేసి కడియమలారాజు ఎరగొల్లారాజు ఆ రామ ఓ రామ అయ్యో జయ రామ జయ రామ ఓ రామ జయ దుర్గావే దేవి ఎల్లమ్మ కుండామడుగులు నిండి గుగ్గిల్లు పూసే సవటామడుగులు నిండి సాగి పారేనా ఎల్లవారేనా. సో ఇప్పుడు మన సహ నిర్మాతలకు సన్మాన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం.
ఏమండి మేడం ఇటు తిరగండి అక్కడే ఉండండి ఇటు తిరగండి C1, C2, C3. భూస్వాముల ఆకృతానికి వెట్టి చాకిరి చెయ్యవద్దని వెట్టి చాకిరి చెయ్యవద్దని పేరు దొరకలీలా వెనక్కిరా ఇది వస్తే బ్రేక్ కరెక్ట్ వస్తుంది One green point equals one rupee. Redeem your points with Visa Style. 1,000 hotels. Redeem your points with Visa Style. అలా నిలబడండి చూడండి याद है सर దగ్గర కొనండి కాండి
ఏమండి థ్యాంక్ యూ సార్. లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా మాజీ రిటైర్డ్ విఆర్ఓ రామలింగం సార్ని ఆహ్వానిస్తున్నాం. సార్ చూడండి ఏమండి హలో ఇది చూడండి ఒకసారి ఒకసారి చూడండి टी-शर्ट पैर में बच्ची का तो वहीं पर ऊपर ऑरेंज कलर वाइट कलर సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా సినిమా కార్యక్రమం పెట్టేసిన कटने ये पर ప్రతి ఒక్క సహ నిర్మాతకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. రాజుల తంటే గొప్పోడు మహనీయులారా మహారాజు సాహూజీ గారు మహనీయులారా బాబు చిన్న అందరికీ ఈయన మా సినిమా సహ నిర్మాత కాదు వీళ్ళ అన్న టీచర్ గవర్నమెంట్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు. అట్లాగే నార్కర్ నుంచి కూడా చైర్మన్ మా సినిమా నిర్మాణ కమిటీకి ఆయనే చైర్మన్ వీళ్ళన్న అట్లా పరిచయం. అది ఇంకా మనకు అవసరమా ఇప్పుడు ఆ కొండమంగళ అవన్నీ అవసరమా కనుక జరిగింది. ఆ సందర్భంగా సినిమా ప్రచారంలో భాగంగా దొడ్డి కొమరయ్య సినిమా సహ నిర్మాతలు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పొగలెక్కిన పొలికే కారా
సార్ 29వ తారీఖు వరంగల్. మీరేదో చేస్తాడు ఇవాళ. ಅದಕ್ಕಿರ ಅದಕ್ಕೆ ಫುಲ್ ಸಾಂಗ್ ಹತ್ರ ದಾರಿ ಕೊಂದಿಗೆ ఫస్ట్ ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు దొడ్డి కొమరయ్య పోస్టర్ ఆవిష్కరిస్తున్న రామలింగయ్య సార్. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన సార్ చూడండి.
ఇప్పుడు మా కో-చైర్మన్ మా జిల్లా గౌరవ సలహాదారులు అచ్చన్న సిద్ధేశ్వర్ సార్ నుంచి పూలతో నివాళులర్పించాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఇప్పుడు మరి జిల్లా కో-చైర్మన్ డౌలా ముత్యాల గారిని వచ్చి పూలతో నివాళులర్పించాల్సిందిగా ఆహ్వానిస్తాను. మరో కో-చైర్మన్ అశోక్ కుమార్ కత్తుల గారిని వచ్చి పూలతో నివాళులర్పించాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఇప్పుడు మా జిల్లా కన్వీనర్ రాముడు నరసింహ ఇప్ప గారిని వచ్చి నివాళులర్పించాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఇప్పుడు మా సహనిర్మాత చౌట అడ్డాలకు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. స్వామి గారు ఇప్పుడు మరో సహనిర్మాత జోగు లావణ్య మేడం గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరో సహనిర్మాత ఏనుగుల అలివేలు మేడం గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరో సహనిర్మాత పడుగోతు తరుణ్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. మరో సహనిర్మాత గంధమల్ల కృష్ణగౌడ్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. కత్తుల గాలయ్య గారు మరో సహనిర్మాత యాదాద్రి భువనగిరి జిల్లా.
మరో సహ నిర్మాత మంకాల ఉమేష్ మాస్టర్ మంకాల ఉమేష్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించాము. ఇక మనం కార్యక్రమానికి వెళ్దాము. ఇప్పుడు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి సహ నిర్మాతకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెడు సత్కారం, అలాగే మన సినిమా నిర్మాణ కమిటీ తరఫున ప్రశంస పత్రం ఉంటుంది. అంతకన్నా ముందు ప్రతి సహ నిర్మాత కూడా ఒక 2 నిమిషాలు వాళ్ళ భావాలు ఇక్కడ చెప్పాలి. సినిమా నిర్మాణంలోకి రావడానికి గల కారణాలు, ఈ సినిమా నిర్మాణంలో పాల్గొనడం వల్ల వాళ్ళ ఒక అనుభవాలు చెప్పాలి. కాబట్టి ఒక్కొక్క 2 నిమిషాలు ఎక్కువ లేదు, తలా 2 నిమిషాలు మాట్లాడదాం. సో మరొకసారి ఈరోజు భువనగిరి జిల్లా నుంచి సహ నిర్మాతకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ మా జిల్లా గౌరవ సలహాదారులు అర్చన సిద్ధేశ్వర సార్ వచ్చి ఒక 2 నిమిషాలు మాత్రమే ఈ సినిమా నిర్మాణం గురించి, అసలు మీరు ఈ నిర్మాణం రావడం ద్వారా మీ యొక్క ఫీలింగ్ వ్యక్తం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నా పేరు సిద్ధేశ్వర్, మాది సైదాపురం, యాదగిరిగుట్ట మండలం. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా సహ నిర్మాతల పోస్టర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి సహ నిర్మాతలందరికీ, అలాగే మన డైరెక్టర్ గారు సేనాపతి గారు ఈరోజు మన అందరినీ ఒక దాని ఏర్పాటు చేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అలాగే సహ నిర్మాతలు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. దొడ్డి కొమరయ్య ఒక పోరాట యోధుడు. ఆ పోరాట యోధుడు కథను ఎంచుకొని ఒక 1000 మందితోటి సినిమా నిర్మాణం చేయాలన్న సంకల్పం మన డైరెక్టర్ గారి గొప్పది. ఒక 10 మందిని ఒక తాడికి తెరవడం చాలా కష్టం. ఈ రోజుల్లో ఒక 1000 మందిని ఒక తాడికి ఏర్పాటు చేసి అందులో పోరాట యోధుడి కథలో అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి అందులో నా పాత్ర కూడా చిన్నగా పెట్టడం, నా వంతు కూడా ఇలా చేయి ఉండడం చాలా సంతోషం. అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మన దొడ్డి కొమరయ్య తెలంగాణ రాణి కూడా ఈయన పాత్ర ఉంది. ఈయన ఆశయాలతోనే మన తెలంగాణ రావడం జరిగింది. అలాంటి పోరాట యోధుడు కథ ఎంచుకున్నందుకు చాలా సంతోషం సార్. అలాగే ఈ నిర్మాణ భాగంలో ఏ ఉంటున్నా నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ముందు మన ఈ సినిమాను ఒక పబ్లిసిటీ బాగా చేసి ముందు మన పెద్దవాళ్ళని పిలిపించుకోవడంతోనే మన చేసేది 10 మందికి తెలుస్తుంది. అలాగే ఈ నిర్మాణంలో నా వంతు ఖచ్చితంగా సహకారం ఉంటుంది సార్. చాలా సంతోషం. నన్ను ఇంత దూరం పిలిచినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, సిద్ధేశ్వర్ సార్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు కావాలి భువనగిరి జిల్లా నుంచి. ఇప్పుడు మా యాదాద్రి భువనగిరి జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ పారిజాత మేడం గురించి చెప్పాలి. నిజంగా నాకు భువనగిరి జిల్లా వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా వచ్చింది. 26 మందిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నాకు ఇక్కడ పెద్దగా నెట్వర్క్ లేదు. కమిటీ వేసాను గతంలో, ఆ కమిటీ వేసాను కానీ ఆ కమిటీ వాళ్ళు వర్క్ చేయలేకపోయారు. అసలు ఏమాత్రం పని చేయలేకపోయారు. వాళ్ళని ఏమంటలేక సైలెంట్గా ఉండి, సరే ఒక మంచి రోజు రాకపోతుందా, మనకి ఎక్కడో దగ్గర మంచి వ్యక్తి కలవకపోతారా అని చెప్పేసి నేను హోల్డ్లో పెట్టేసి మిగతా జిల్లా మొత్తం చేసుకుంటూ వచ్చాను. నాకు పారిజాత మేడం గారు తో అంటే ఒక సారు ఎవరి పేరు నాకు తెలియదు, గాలయ్య సార్ మేడం, సార్ పేరు లాలయ్య సార్. నేను చౌటుప్పల్ మీటింగ్కి చౌటుప్పల్ కాదు ఆలియా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం పేరు సార్ గాలయ్య సార్ నాకు మేడం గారి నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చి ఇలా సారు మరి పారిజాత మేడం గారు మంచి పాటలు పాడతారండి, తను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వమని చెప్తే నేను మేడం గారికి ఫోన్ చేశాను. చేసి మేడం గారు నా పేరు సేనాపతి అండి, ఇట్లా మేము దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నాము సో అని చెప్పాను. అంతే, నేను ఇప్పుడు మేడం గారిని సార్ నిర్మాణం చేరమని చెప్పలేదు. మేడంతో మాట్లాడితే మేడం గారు ఉండి సరే అండి అని చెప్పి నాకు తన పాటలు పంపించింది. పంపిన తర్వాత చూశాను
అలాగే మామూలుగా మళ్ళీ నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు మేడం గారికి. అయితే మేడం గారు స్టేటస్ నాకు ఫాలో అవుతూ ఓ రోజు నాకు ఫోన్ చేసింది. సార్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు, ఏదో మీరు ప్రతిరోజు స్టేటస్లో సహ నిర్మాతలు అంటూ సినిమా అంటూ జిల్లా తిరుగుతున్నారు కదా, ఏంటి అని అడిగాను. లేదు మేడం, ఇంత దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నాం, దానికి ప్రజలే నిర్మాతలు, దానికి ప్రజలే కర్మకర్త క్రియ, ప్రజలే దానిలో నటించేది కూడా అని చెప్పేసరికి మేడం గారు మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను సార్ అని చెప్పేసి తెలవకుండా ఓ రోజు ఎల్పీ నగర్ రమ్మంటే వెళ్ళాము. తర్వాత మేడం గారు డబ్బులు కట్టేసి సార్ నేను సార్ నిర్మాత జరుగుతుందని చెప్పారు. నిజంగా నేను షాక్ అయినా. అయితే థ్యాంక్ యూ మేడం చెప్పాను. అంతటితో ఊరుకోకుండా మేడం గారు మళ్ళీ తన ద్వారా కనీసం 15 మంది తీసుకొచ్చు. దీంట్లో ఉన్న పోస్టర్లో 15 మంది మేడం ద్వారా వచ్చిన వాళ్ళే. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అమ్మ వెనకబడిపోయిన భువనగిరి జిల్లా అసలు అవుతుంది కానీ ఎప్పుడో లాస్ట్ అవుతా అనుకున్నాను. అవుతుంది కానీ లాస్ట్ అవుతా అనుకున్నాను. మేడం గారి ద్వారా నాకు ముత్యాల సార్ పరిచయం కావడం, ముత్యాల సార్ ద్వారా అశోక్ సారు, తర్వాత రాహుల్ సారు, అట్లా వీళ్ళంతా టీమ్గా ఈ నలుగురు కలిసి ఈరోజు ఈ పోస్టర్ లాంచింగ్ కారణం ఈ నలుగురే. నిజం చెప్తున్నాను, ఓపెన్ చెప్తున్నాను. ఈ నలుగురు కలిసి నాకు భారం తగ్గించి నేను రోజు వాళ్ళు ఫాలో చేసి సార్ ఏమైనా లేదు సార్ మేము చేస్తున్నాం. అయితే కొంచెం అశోక్ సార్ వల్ల కొంచెం ఆ మధ్య డిస్టర్బెన్స్ అనిపించింది కొంచెం. సో నేను ఇబ్బంది పెట్టలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సారు, అశోక్ సార్, ముత్యాల సార్, రాములు సార్, మేడం గారు మళ్ళీ లైన్లోకి రావడం, వచ్చి మళ్ళీ నిర్మాణం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఒకటే కుటుంబం నుంచి 5 మంది వచ్చారు సహ నిర్మాతలు. అది మా ఏడుగుల కుటుంబం నుంచి 5 మంది వచ్చారు. మా అలివేలు మేడం కుటుంబం మధ్యలో జాయిన్ అయిపోయింది. నిజంగా చాలా సంతోషం మేడం. మీరు, మీ బాబు, మీ కోడలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు, నిజంగా సంతోషం, చాలా చాలా సంతోషం. అలాగే పారిజాత మేడం రావడం, వాళ్ళ బాబాయ్ గారు రావడం, వాళ్ళ మనవని తీసుకురావడం, వాళ్ళ అక్కగారిని కూడా తీసుకురావడం చాలా సంతోషం అనిపించింది. సో ఇది కావాలి మనకి. ఎందుకంటే ఈరోజు 10,000తో మనం నష్టపోయేది ఏమీ లేదు, కోల్పోయేది ఏమీ లేదు. కానీ ఒక చరిత్ర నిర్మాణంలో మనం భాగస్వాములు అవుతున్నాము. ఈ చరిత్ర తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది అనుకుంటారు ఏంటి పిల్లగాడు 1000 మంది అంటాడు, సినిమా అంటాడు, దొడ్డి కొమరయ్య అంటాడు అనేసి. కానీ నా బాధ ఏంటంటే ఈ గడ్డ కోసం చనిపోయిన ప్రతి బిడ్డ బయటికి రావాలి, ఈ తరాన్ని తెలవాలి. ఇదే నా బాధ. నిజంగా చెప్తున్నాను. నేను తింటున్నాను, నిద్రపోతున్నా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతిరోజు దీనికోసమే వర్క్ చేస్తూ లేదు మన చరిత్ర చెప్పాలి, ఎంత కష్టమైనా సరే ఈ చరిత్రను ప్రపంచానికి చెప్పాలి అని చెప్పేసి 33 జిల్లాలు తిరుగుతూ అందరినీ రోజు ఫోన్లో మాట్లాడుతూ అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడుతూ నిర్మాణం తీసుకుపోవడం జరుగుతుంది. చాలా సంతోషం. వెనకబడిపోయిన జిల్లా ఈరోజు అందరికన్నా ముందే కరీంనగర్, పెద్ద వరంగల్ జిల్లాలో కూడా వెనక పడేసి భువనగిరి జిల్లా ఈరోజు లాంచింగ్ వచ్చింది. అసలు కరీంనగర్, వరంగల్ అంటే ఉద్యమాల గడ్డలు, కానీ అవి ఎక్కువ పడిపోయినాయి. ఈ జిల్లా ముందుకు వచ్చి అంటే అవి కూడా అయిపోయినాయి 26 మంది, కానీ అంతకన్నా ముందు ఇది రిలీజ్ అవుతుంది. చాలా సంతోషం. సో థ్యాంక్ యూ మేడం. మీరు ఒక 2 నిమిషాలు మన సినిమా నిర్మాణం గురించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పారిజాత రెడ్డి, మాది కోయిలగూడెం. నేను భువనగిరి జిల్లా మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తాను. సార్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను సహ నిర్మాతగా నా ఇష్టంతో జాయిన్ అయ్యాను. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇట్లా ప్రజల్లోకి రావడం చాలా ఇష్టం. 33 జిల్లాలల్లో సార్ రోజు స్టేటస్ పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఈ ఆలోచన రావడమే చాలా మంచి ఆలోచన. మన కుటుంబం కోసం ఎన్నో చేస్తాము, కానీ సమాజం కోసం ఆలోచించే మనుషులు ఉన్నారని సర్ప్రైజ్గా 5 జాయిన్ చేశాను. నేను జాయిన్ అయ్యాను. నేను ఇంకా కూడా నాకు కొంచెం ఇబ్బందుల వల్ల 33 జిల్లాలకు కూడా పోయి ఒక 5 టీము, మన జిల్లా టీంతో కూడా పెద్ద ఎత్తున సార్కి సపోర్ట్ ఉండాలని నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి ఒక థాట్ అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటే ఏ మనిషి అయినా ఎంత దూరం అంటే అంత దూరం పోగలుగుతారు. అనునిక్షం పని చేయాలి, కష్టపడితే ఏదైనా ఇష్టం అనిపిస్తుంది. ఎంతో కష్టపడి చేస్తాడు సారు. వాళ్ళ అమ్మ నాన్నకు చాలా కృతజ్ఞతలు. తను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంతమందికి ఒక బంధువు అయినటువంటి ఒక మనిషి. సేనాపతి అంటేనే సైన్యంతో ఏర్పాటు చేసిండు. ఈ సైన్యం గురించి మనం కూడా ఊర్లలో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమాని విజయవంతం చేయాలి. మన ద్వారా ఈరోజు మనల్ని ఎంతోమంది ఏం సినిమా అంటారు, అబ్బా శబాష్ సినిమా అనేటట్టు మనము ఊర్లలో చెప్పాలి. సార్కి సపోర్ట్ ఇవ్వాలి. ఏ దానికైనా అన్ని జిల్లాల కంటే మన జిల్లాల ర్యాలీ కానీ
వస్తారు కానీ మనదంటూ ఒక గుర్తింపు ఉండాలి. 100 మందితో మనం నడవడం కాదు, 1000 మందిలో ఒక గుర్తింపు తెచ్చుకున్న సారు ఎంత చెప్పినా తక్కువే, ఏం తెచ్చినా తక్కువే. ₹1 కోటి ఇచ్చినా కొనుక్కోలేంది ప్రేమ. కానీ ఈ 33 జిల్లాల మందికి మన ఒక అధిపతి, సైనాపతి జీవితంలో ఎవ్వరు ఏం సాధించారంటే ఆ రోజులు దొడ్డి కొమరయ్య మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. మన దేశాన్ని ఇప్పుడు యూత్కు చెప్పడం కోసం తన సగ జీవితం కూడా ఈ సినిమా గురించి కుటుంబాన్ని కానీ అందరికీ దూరంగా ఉండి మనమే కుటుంబం అనుకొని చెప్పడానికి ఎంతో కష్టపడుతుండు. తనని ఫాలోఅప్ చేస్తే మాత్రం ఏ టైం తింటుండు, ఏ టైం కొంటుండు. ఒక 26 మందికి ఒక జిల్లా లెవెల్లో చేయాలంటే నాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. మరి అట్లాంటిది 33 జిల్లాల మందికి సమాధానం వేయాలి. ఎంత టాలెంట్ ఉండాలి. తన పర్సనల్ పనులు పక్కగా పెట్టి సమాజ సేవ చేస్తుడు. ఇప్పుడు దొడ్డి కొమరయ్య ఎట్లా యాడ్ చేస్తున్నామో మనందరం కూడా జీవితకాలం సేనాపతిని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనల ముందుకు తీసుకొస్తున్నాడు. తనకంటూ ఈ తాట రాకపోతే మనం ఈరోజు ఇట్లా కలుసుకునే వాళ్ళం కాదు. ఈరోజు కాకుండా 33 జిల్లాల మంది కలుసుకునే అవకాశం ఇప్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా 50 రోజులు మీకు సపోర్ట్ ఉండాలి మన సినిమా నిర్మాణానికి. ఇప్పుడు మా కో చైర్మన్ డౌలా ముత్యాల సార్ గారిని వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అందరికీ. నమస్తే దాని నిర్మాతలకు అందరికీ. ఈ సినిమా మనకైతే తెలియదు. ఆటోమేటిక్గా చౌటు పలకాడ మేడం గారు ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసారు. దాని గురించి నా దగ్గర పనిచేసే ఒక కలమ్మ అని ఆమె పిలిచింది. ఈ ఒక ప్రోగ్రామ్ ఉంది చౌటుపల వస్తారా సార్ అంటే నేను ఈ భువనగిరిలో పని నాకు వచ్చినాను. అయితే ఆ పని నేను వచ్చిన పని కాలేదు కాబట్టి మరి ప్రోగ్రామ్ అయిపోయింది అయ్యమని మేడానికి ఫోన్ చేసిన కలమ్మ మేడం. కాలేజ్ సార్ రాంటాను. అది ఏ మీటింగో ఏం కదనో మనకి ఏం తెలియదు. అచ్చన్నాక చూద్దాం ఏ మీటింగ్ అని పోయినాక నేను పోయినా ఇట్లా 5 నిమిషాలు సార్ వచ్చారు చేనగర్ సార్. అది ఏంది ఏం కదా అని నేను చూసి సారు మాట్లాడుతుంటే విన్నాను. ఇక సినిమా కోసం ఏదో మీటింగ్ అన్నది ఈ సినిమా. నేను ఎప్పటి నుంచో సానేళ్ళ సంది ఈ సినిమా రంగాలు పోవాలని ఎంతో తాపడతాడుతున్నాను. ఏ దారి దొరకలేదు, ఎన్నో దారులు వెతికినా ఎక్కడ దారి దొరకలేదు. సార్ అసలు నా దగ్గర దేవుడిలాగా ఆ రోజు అక్కడ కలిసిండు. ఈ సారు ఇచ్చిన మాటలని విన్నాను. సినిమా గురించి నాకున్న డౌట్లు అరుచుకుంటే చెప్పాను. నాకు ఎంతో మంచిగా అనిపించింది, చాలా ధైర్యం అనిపించింది. నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నా ఈ దారిలో పోవాలని. సార్ మాత్రం మన ముందుకే వచ్చాడు దేవుడిలాగా. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ సార్తో కొన్ని చిన్న డౌట్లు అడిగితే నాకు ఓకే అనిపించింది. ఏమంటే మరి ఇంత కట్టాలంటే 10,000 స్పాట్లు అక్కడనే కట్టేసిన. వెనక ముందు ఏది లేదు. మా ఇంటికాడ కూడా ఊరు ఏది చెప్పలేదు. మా మేడం కూడా అన్నది భువనగిరి పోయి ఇంకా వస్తలేదండి ఏడ నిలబడడం అంటే చౌటుపల కాడ చిన్న మీటింగ్లా అందులో ఉన్నా లేట్ అయినా. కానీ నాకు ఎంతో మంచిగా అనిపించింది. కానీ ఇంటికాడ కూడా అర్థం చేసుకునే ఎవరు ఏంది అంటే సినిమాలో పోవడం ఏంది, ఎవరు నిన్ను తీసుకుపోవడం, దాని ఎక్కేది, దాని ఎవరమేది తెలియదు కదా. సార్ ఆ రోజు చెప్పిండు, విన్నాను, నాకు ఎంతో మంచిగా అనిపించింది. కానీ సాలకార ఉన్న టాలెంట్, అంత జ్ఞానం, అంత ఆలోచన ఇక్కడ ఎవరికాడ కూడా నేను చూడలేదు. ఇంత 33 మంది జిల్లాల మందిని 1000 మందిని జమడేయడం, ఓపికతోటి మాట్లాడడం, ఎవరికి ఏమైనా డౌట్లు వచ్చినా చెప్పడం, సమాధానం, వీళ్ళందరినీ ఎప్పుడో కాలం చేసిన మన దొడ్డి కొమరయ్య ఆయన ఎంత కష్టపడ్డాడు ఈసారి గుర్తించాడు. సేనపతి అంటే 1000 మందికి సేనపతి. కానీ మనందరూ కూడా సేనపతి. ఈ సినిమా బాగా హిట్ అయితే ఇంకా మనం ఏ రేంజ్లో ఉంటామో ఎట్లుంటామో తెలియదు. కానీ సార్కి అయితే రూఢపని ఉంటాము. సినిమా ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తామో ఆ పద్ధతిలో ఆ రూట్లో మనం అందరం కూడా సహకరిస్తే ఈ సారు కూడా మనలా చాలా ముందుకు తీసుకుపోతాడు. అట్నే తీసుకుపోవాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాము. ఈ
మన అమరుల వీరుల వాళ్ళని అందరినీ గుర్తించి సార్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వాళ్ళ గురించి తెలుసుకొని మనకు తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్తుండు సార్. అంత జ్ఞానం సార్ కాడ ఉంది. నాకు చాలా గొప్ప గుణం అనేది సార్ దగ్గర ఉంది. నేను తెలుసుకున్నాను. ఈ సార్కి ఎప్పుడైనా సపోర్ట్ ఉంటాను, సార్ ఇమ్మటే ఉంటాను. మనం అందరం కూడా సార్కు సపోర్ట్ ఉండాలి, సహకరించాలి, ముందుకు పోవాలి. మనం అనుకున్నది దొడ్డి కొమ్మరే సినిమా విజయవంతంగా సాగించాలని నాకు కోరిక. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి మన సినిమా నిర్మాణానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో కో చైర్మన్ కత్తుల అశోక్ కుమార్ గారిని వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. దొడ్డి కొమరయ్య సినిమా ఈరోజు తెలంగాణ తొలి అమరవీరుడైన దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ దినోత్సవం పెద్ద సంఖ్యలో వస్తారని నేను అనుకున్నా, కానీ చాలా చిన్న సంఖ్యలో వచ్చారు. కొంతమంది వచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా పోయినాం, కలిసినాం. ఎంపీ గారు కూడా పోయినాం, కలిసినాం. కానీ ఎవరు ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయని ఎవరు రాలేకపోయారు. కానీ ఈ దొడ్డి కొమరయ్య వాల్ పోస్టర్ ఈరోజు ఎల్లప్పటికీ గుర్తుండిపోయే రోజు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇది మామూలుది కాదు. ఈ సినిమా ఈ సినిమాలో ఈ వచ్చిన 26 మంది మెంబర్లు ఖచ్చితంగా ఈ దొడ్డి కొమరయ్య సినిమాలో ఆడియన్గా కానీ, హీరో కానీ, హీరోయిన్గా కానీ, కమెడియన్గా కానీ, కళాకారులుగా కానీ ప్రతి ఒక్కరూ అవ్వడాలనేది మాత్రం నా కోరిక. నేను చిన్నప్పటి సంది కూడా నేను చేసేది పొలిటికల్. నాది లింగవారిగూడెం సంస్థ నారాయణపురం. మాకు నా పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. నేను గ్రామశాఖ అధ్యక్షుడు. నేను రాజగోపాల్ అంటే నాకు చాలా ఇష్టం. కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఇష్టం ఉండి నేను ముందుకు వస్తానే వాళ్ళే వచ్చిరని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా సేనాపతి సారు జిల్లా 26 మందిని జైన్ చేస్తుడు. ఆ జైన్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఈ సినిమాలో ఉండాలని మాత్రం నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళా జన్మ అంటూ ఉంటుందో కానీ ఈ జన్మలో మన సినిమా మనమే చేసుకునే అవకాశం సార్ కల్పించింది కాబట్టి ఈ ఛాన్స్ మాత్రం మనం ఎవరు కోరుకోవద్దు. ఈ సభ మనం అనుకున్నంతగా కాలేదు. నేను సేనాపతి సార్కి ఒకటే మాటిస్తున్నా, ఈ 26 మంది మటుకు ఖచ్చితంగా మునుగోడు సంస్థానం నారాయణపురం మునుగోడు ఏరియాలో మళ్ళీ ఒక పెద్ద సభ ఈ టీం మొత్తం మేము ముందుండో టీం మొత్తం మా వెనుక ఉండి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఇట్లా కాదు దాదాపు 100 మంది రాజన్న వస్తాడు. ఆ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ సార్ కూడా వస్తాడు. పొలిటికల్ ఉన్నోళ్ళు, మహిళా సంఘాలలో, యాదవ సంఘాలలో, అన్ని సంఘాలలో పిలిచే బాధ్యత టీం చేస్తుంది. సార్ పర్మిషన్ తోటి పెద్ద ఎత్తున చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను కానీ ముత్యాలు, పార్వత మేడం, అదే లావణ్య మేడం, ఇప్పరాములు, గాలయ్య, అదేవిధంగా మన నారాయణపురం మీసేవ సెంటర్లో మీసేవ సెంటరే సొంతం మన తరుణ్ది అక్కడే ఉండు. ఎవరికి ఏది కావాలన్నా మీ సేవ చేసడానికి మనకు మంచి క్యాండిడేట్ దొరికిండు. కాబట్టి పెద్ద ఎత్తున మునుగోడులో చేద్దాం. ఎవరైనా బాధపడద్దు. నాకు మాత్రం నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్కరూ అవపడాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరూ అవపడాలి ఖచ్చితంగా. నా ఇష్టపూర్వకంగా నేను ఒక్కటి కోరుకుంటున్నా. ఈరోజు ఈ పోస్టరు లాంచ్ చేయడానికి నాకైతే చాలా సంతోషం ఉంది. మీరు కూడా చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాంకు అటెండ్ కావాలి. పేరు చూస్తే 26 మంది ఉన్నాం మనం సహనిర్మాతలం, కానీ ఇక్కడ మొత్తం మీద కూడా 26 మంది లేదు. అంటే రానున్న రోజులలో ఇట్లా ఉంటే మాత్రం మనం ముందుకు పోలేదు. సార్ ఒక్కరు కూడా అన్నీ చేయాలంటే కూడా కాదు. మనం కూడా ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి మనమే చేసి ఎక్కడ సార్ ఎక్కడ రావాలి ఏంటని మనం కూడా కొంచెం తెలుసుకుంటే సార్ కొంచెం భారం తగ్గుతుందని నేను అనుకుంటూ ముందు నేను ఒక 1 నెల రోజులు మొన్న మా సడగుల విషయంలో కొంచెం సార్ సపోర్ట్ లేదు. ఇక్కడ నుంచి నాకు పని అంటే ఏం లేదు. దొడ్డి కొమరయ్య సినిమా టీమే నా పని. ఖచ్చితంగా సేనాపతి సార్ రైట్ హ్యాండ్గా నేను నిలబడి ఈ సినిమాకు వంతు సహకారం ఏది కావాలన్నా
నేను చేస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అశోక్ సార్. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా ఇంతమంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇంతమంది ఉన్నారు. తర్వాత ఎంతమంది మీరు చూస్తారు. కానీ రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇది ఒక ఓపెన్ అవుతుంది. నేను ఆశాజీవిని, నేను ముందే ఊహిస్తాను. కాబట్టి నేను ఎక్కడ నిరుత్సాహం చెందాను. నాకు ముందర కనపడుతుంది, ఫ్యూచర్లో కూడా కనపడుతుంది. రేపు 1000 మందితో పెట్టే మీటింగ్ ఏదో నాకు తెలుసు. అది దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అశోక్ సార్ మీరు ఏమనుకోవద్దు. ఖచ్చితంగా మన తొలి మీటింగ్ ఇది. రాబోయే రోజుల్లో మనకు టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్ అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంగా ధూమ్ధాం చేద్దాం. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం మనం కలుస్తున్నాం కాబట్టి, ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఏం నిరుత్సాహం వద్దు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జాతరే రాసి పెట్టుకోండి. ప్రతి జిల్లాలో జాతరే, ఈ జిల్లా ప్రతి జిల్లాలో జాతరే, దొడ్డి కొమరేశ్వర జాతరే ఖచ్చితంగా చేద్దాం కలిసి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా జిల్లా కన్వీనర్ రాములు నరసింహ ఇప్ప గారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. మరి మనం కొత్తగా ఏదైనా ఇల్లు పెట్టినా ఏది పెట్టినా అంతే కదా, కొబ్బరికాయ కొడతాం మనం. ఈరోజు మనం పోస్టర్ రిలీజ్ చేసాం. ఏది దొడ్డి కొబ్బరి మన ఇది భువనగిరి జిల్లాది. కానీ ఇలా మనం ఏం చేయలేదు ఇక్కడ. కాబట్టి నేను ఒకటి భక్తి పాట వాడిన తర్వాత 2 నిమిషాలు అవకాశం ఇస్తే మాట్లాడేస్తాను. పాడతా. షిరిడీలో సాయిబాబా చిరకాలం నాకు దాదా, ప్రేమించు పూజ సేదు ఓ సాయిబాబా, నా సాయిబాబా, ఇల వెలుపుల నీవేనయ్యా ఓ సాయిబాబా, మదిలోనే నిన్నే తలుచుతూ నా సాయిబాబా, షిరిడీలో సాయిబాబా చిరకాలం నాకు దాదా, ప్రేమించు పూజ సేదు ఓ సాయిబాబా, నా సాయిబాబా. పాట కానీ కొంచెం తర్వాత మన పిక్చర్ అయిన మొత్తం నేను పడతాయి. కానీ ఇక దొడ్డి కొమరయ్య సినిమా అంటే ఏదో 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 అని కొందరు అనుకుంటారు. మరి కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఆయన జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు అదే దొడ్డి కొమరయ్య, అదే దొడ్డి కొమరయ్య. మా తగ్గడ వేలకు యాదవ్ చెప్పిన రేపు మేము రిలీజ్ చేస్తున్నాము దొడ్డి కొమరయ్య సినిమా గురించి పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. మాకు డోలు బజాయి కావాలి, ఫ్రీ కావాలి, పైసలు అయితే లేవు అన్న. అరే అన్న మరి మా సంఘానికి చెప్పలేదు మీరు, మరి మీ సార్ ఎవరో మా సంఘానికి ఒక ఫోన్ కూడా చేసి చెప్పలేదు కదా, ఏంటంటే పంపిస్తూ తీసుకొస్తుంది కదా అన్నాడు. ఆ మేడం నాకు ఫోన్ చేసేది అన్న ఇంట్లో చేస్తే ఓకే, ఆయన కూడా ఓకే అన్నాడు. కానీ తెద్దామంటే మళ్ళీ ఇప్పుడు ఈ 10 మంది తీసుకొని ఆ డోర్ బాగా ఏం చేయాలి, మంది ఎవరు వస్తారని అనే మన ఎవరు మన అన్న ఈ వేరే పట్టుకొత్తలు చూసుకో అశోకాలే చెప్పాడు. అందుకని ఈరోజు ఏమవుతూ మండలంలో మరి మేము మళ్ళీ అలాగా మేము చేస్తున్నాం. అప్పుడే మీరు ధూమ్ధాం చేస్తాం, మా సార్ కూడా వస్తున్నాం అని చెప్పి. దొడ్డి కొమరయ్య అంటే మామూలు మనిషి కాడు, పోరాడే వీరుడు. ఆనాడు రజాకాలకి ఇది ఇప్పటి ఒక సినిమాలు అది ఇది ఏది అది అన్న బుల్లవని పాటలు పాడతారు, అది కాదు ఇది. దొడ్డి కొమరయ్య అంటే పోరాడే వీరుడు. పోరాడే వీరుడున్నాడే అని ఒక పాట చూడు, అలాంటి వీరుడు అన్నట్టు. సాగల హైదరాబాద్ ఒక స్త్రీ ఆమె, మనము బయటికి పోవాలని భయపడతాం. మీరు ఆమె అట్లా భయపడలే. గొడవలు పట్టుకుని ముందు సాగింది, గొడ్డలు పట్టింది ముందుకు సాగింది. ఆమె వలన మీ అందరికీ అలా బలం వచ్చింది. గుర్తుపెట్టుకుని ప్రతి అక్కకు ప్రతి చెల్లకు ఆమె యొక్క సినిమా తీసిన కాడికి వెళ్ళి అమ్మ ఇట్లా చేసేదా అక్క మనం భయపడ ఈయన అంతా అక్కలందరూ ఎదురు తిరుగుతారు ఎవరికంటే వాళ్ళకు. కానీ ఇంకా రాబోయే రోజులు టైం బాగుంది, ఇంకా కొంతమంది ఇంకా కాలేదు. కాబట్టి ఆ సార్కు మనం అందరూ నిలిచి ఎలాంటి అవకాశం వచ్చినా ఉన్నోసారి మేము కాపుకి ఆ అవకాశం వచ్చింది ఏమంటున్నాం, ఓకే సార్ అశోక్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఓకే సార్ మీరందరికీ జిల్లాకి రావాలి, ప్రాబ్లం అయితే వచ్చాక మేము 10 మంది వస్తామండి, నీకు ఎలాంటి హెల్ప్ కావాలని మేము ఉన్నాం.
మీరు కూడా ఎప్పుడెప్పుడు మాకు కలిసి మాతోనే నిలిచి ఉండాలి. ఇది ఒకటే పిక్చర్ కాదు, అది పాస్ అయినా కాకుండా ఏదైనా తీసుకుని పోదామని ఇలాంటి బాధ లేదు సార్. మేము థ్యాంక్ యూ సార్. ఇది ఖచ్చితంగా సపోర్ట్ పెట్టేది సార్, ఎందుకంటే 1000 మంది ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చాలా బాగా నడుస్తుంది సినిమా, డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో మా సహ నిర్మాత దిగుమిల్ల రామలింగం సార్ వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా ఆహ్వానిస్తుంది. ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన జనసేన గారికి, అదేవిధంగా మన ఇండియన్ పీపుల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో నిర్వహించబడిన దొడ్డి కుమరయ్య ఫిలిం గతంలో మనం చూసాం. ఏది మన ఫిలిం ఏది ఫిలిం తీశారు కదా, బలగం ఎవరన్నా మనము ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఇంత టాప్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో మామూలు ప్రేక్షకులే వాళ్ళందరూ కలిసి అదే విధంగా అదే కోణాలు ఆలోచన చేస్తే ఇది కూడా దొడ్డి కుమరయ్య 1927లో జన్మించాడు ఒక మారుమూల గ్రామంలో. అతని అన్న మల్లయ్య, ఆయన తమ్ముడు ఈయన. రామచంద్రారెడ్డి టార్చర్ వల్ల, జానకమ్మ ఆమె తల్లి అరాచకాల వల్ల ఆ ఊళ్ళో ఎంత దోపిడీ. నిజాం సర్కారు 7వ తరగతి నుంచి దాదాపుగా మనకు 60% భూములు మొత్తం వాళ్ళకే ఉండేది నిజాం వల్ల. 30% భూములు ధనికులు పటేల్ పటవారి వాళ్ళకే ఉండేది, 10% వీళ్ళకు ఉండేది. ఏ ధాన్యం ఏ పంట వండినా దోసుకుపోయేది. అప్పుడు కానీ ఈయన గొల్ల కుర్మ జాతికి చెందినవాడు. అన్నం నిండునే తీసిపెట్టి మన ఆంధ్ర మహాసభకు మీటింగ్ అయి వస్తుంటే పొడిచిన పేగులు పోయినా కానీ లోపల చొచ్చుకుంటూ ఆయన ముందుకెళ్ళి అసలు వీరుణ్ణి ఈరోజు మీ ఫిలింగా తీసుకొచ్చి మనకు ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది చూపిస్తున్నందుకు మీకు మా సమాపకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఫిలిం భావితరాలకు అనిపించాలి. గతంలో మనం చూసాము, సరే అన్న పొడికలన్నాడు, అదొక భాగం మనకు కావాల్సింది. ఈ గతంలో ఏదైతే వాళ్ళు నిర్మించారు ఆ పునాది వాళ్ళు బేస్మెంట్, మనకు 4 గోడలు ఎలా ఉంటే బేస్మెంట్ ఉంటే ఎంతనే కప్పు కట్టచ్చు. భావితరాలు మర్చిపోతే మనకు జ్ఞాపకం వచ్చేది ఏముంటుందండి? ఇవాళ అమ్మ నాయనని మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. ఏదైనా నాయన ఎక్కడికి అమ్మేద్దని అంటున్నాం. అటువంటి సమాజంలో కూడా ఇతని సేనాధిపతి గారు ఇటువంటి ఫిలిం తీసుకొని ముందుకొచ్చి మనతో పాటు పెట్టుబడి పెట్టించి మనతోటి ప్రేక్షకులుగా చేపించి మనతోటి రివ్యూ చేపించి మన విజయవంతం చేసిందంటే దీనికన్నా మించింది ఏముంది చెప్పండి? మనకు లాభాలు రావాల్సింది కాదు. మనకు ఆ భావితరంలో అప్పట్లో ఆ రోజుల్లో ఒక మీటింగ్ చేసి ఒకటి టార్చర్ పెడితేనే మనం భయపడతాం. మనం అప్పుడు ఎవడండి రజాకాలు అంటే మామూలు మాట కాదని. సైనా వాళ్ళకే ఉండేది, దోపిడీల వాళ్ళకే ఉండేది, గుండా వాళ్ళకే ఉండేది. అటువంటి వాళ్ళని ఎదిరించి పోరాటం చేసి త్యాగబలం చేసి వాళ్ళు చేసిన పునాదే మన భావితరాలకు పనికొచ్చేది. ఒక్కసారి గమనించండి మీరు ఈ విషయంగా. మీరందరూ ఇతనికి సైనాధిపతికి మనం సైన్యం ఇట్లను మన భారత రెడ్డి చెప్పారు. సైనాధిపతి అంటే సైన్యం పేరులో ఉన్నది. మీరు అంకిత భావంతో ఎటువంటి స్వార్థాలు లేకుండా ఎటువంటి కమిషన్ లేకుండా ముందుకు పోతుంటే దీనివల్ల మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. మనం ఒక నిర్మాణం చేసుకోండి, బిల్డర్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కడితే బిల్డింగ్ చూసి నేను అక్కడ ఎట్లా చూడండి మంచిగా ఉందంటే వచ్చి చూసిపోయి ఆ మంచిగా ఉందని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. కరెక్టా కదా? అప్పుడు ఏంటంటే ఈ సినిమా మీరు తక్కువ పెట్టుబడితో కలిపి చేసేటటువంటి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి. నేను రియల్ చెప్తున్నాను. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఈ రోజు ఈ భువనగిరి గడ్డ మీద నేను ఎందుకంటే నేను గౌరవం చెప్తున్నా. నేను 2000 డ్యూటీ జాయిన్ అయినా 2 నెలలకే ఈ ఊరికి ఇంక్వైరీ వచ్చింది. ఇదే ఏరియాలో మొత్తం ఇంక్వైరీ తిరిగాను నేను, రేషన్ కార్డు ఇంక్వైరీ. ఇదే ప్రాంతంలో కూడా నేను ఇప్పుడు ఈ సినిమా గురించి నేను చెప్తున్నా అంటే నాకు సంతోషం ఉందని చెప్పి ఇప్పటిదాకా నా పెళ్ళిళ్ళ పక్క పెట్టుకొని మాట్లాడుకోవాలని ఉద్దేశంతో ఉన్నాను. నేను ఇదే ఏరియా తిరిగి ఇంక్వైరీ చేసి వచ్చాను. నేను ఇక్కడ 9 ఇల్లు ఉంటుంది, ఇక్కడనే ఆయన ఇల్లు కూడా ఇంక్వైరీ చేశాను. అప్పట్లో చెప్తున్నా, మీరు ఎటువంటి స్వార్థ వ్యవహారం లేకుండా అందరూ కోఆపరేషన్ వాస్తవంగా చాలా తక్కువ. ఇవాళ పిల్లలు చాలా ఉన్నాయి, అందువల్ల కొంతమంది తక్కువ వచ్చినట్టు రేపటి సంది టైం తీసుకున్నా ఏమనుకోకండి. మీరు
మంచిగా చేసుకొని విజయవంతం చేయండి. ఇది ఎన్నోది, ఇది దాదాపుగా 14వ ఇక విజయవంతం చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ వెనుక మేమున్నాము, మా వెనుక మీరున్నారు అనుకుంటూ మేము కలుసుకొని పోదానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మరో సహనిర్మాత చౌట అండాలమ్మ స్వామి గారి నుంచి 1-2 నిమిషాలు. స్వామి సాగలైనమ్మ దొడ్డి కోమరయ్య, మేము పుట్టినవో పుట్టలేదు అప్పుడు. ఇప్పుడు నా తెలివి వచ్చేసరికి నాకు 60 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 60 సంవత్సరాల సంధి నాకు సాగలైనమ్మ బొమ్మను చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది స్వామి. అప్పుడు మేము ఆ గడవలు ఉంటే మేము కూడా వచ్చేసేది, మేము సాగలైనమ్మ లెక్క అని ఊరికే నా మనసులో సాగలైనమ్మ బొమ్మను చూసి నాకు ఈ పాత్ర ఇట్టాడి శ్రీనివాలంటే నేను ఇప్పుడు అలా చేరుకుందిరా అనేది నేను సాగలైనమ్మ బొమ్మను చూసి దండం పెట్టుకుంటా. ఏళ్ళన్న చూస్తే దొడ్డి కొమ్మరేది కూడా అంటే నేను ఈ పాత్రలనే వింటున్నా. సాగలైనమ్మ గురించే నాకు శాంత సంతోషం ఉంది. మనవలు లేరు, కొడుకు లేడు, మనవలేడు. ఆమె బొమ్మని టీఆర్ఎస్గా సారు పెట్టి ఏడ బొమ్మను నిలిపిండు, పెట్టి అమ్మ పూజ చేపిస్తుండు. సాగలైనమ్మ బొమ్మని ఎవ్వరు పెట్టలేదు. ఆ బొమ్మను చూసి సందే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకనే నేను ఇక్కడ సార్ వస్తే నాకు తెలిసి సరే వస్తా చేరుకుందాని ఇది నిలుపుదామని నాకు ఒక ధన్యవాదాలు ఇచ్చినందుకు మాట్లాడుతున్నాను. స్వామి గారు మేడం గారు చెప్పంగానే, అమ్మగారు చెప్పంగానే పాపం జాయిన్ అయిపోయింది. అసలు తనకి సినిమా అంటే కూడా తెలియదు, అయినా సరే ఒక మంచి నిర్మాణము లేదని చెప్పేసి రామలింగ సార్ చెప్పంగానే మేడం గారు అమ్మగారు చేరారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మరో సహనిర్మాత జోగు లావణ్య గారి నుంచి మేడం గారి నుంచి మాట్లాడుతుందిగా ఆహ్వానిస్తాను. 1-2 నిమిషాలు పరిచయం చేసుకోండి. పరిచయం పేరు చెప్పేసారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మరో సహనిర్మాత ఏనుగు అలివేలు అమ్మగారిని వచ్చి మాట్లాడుతుందిగా ఆహ్వానిస్తాను. వచ్చంపల్లి మండలం మా ఊరు. నేను కలివేరు. మా బాబు ఇప్పుడే ఒక సినిమాని ఎవరో మోసం చేసి 10 ఎకరాల భూమి స్కూటీ పెట్టుకొని 5-6 కోట్లు ఇప్పించిండు నా కొడుకు. పారిజాత మేడం వల్ల ఇట్లా సేనాపతి దొడ్డి కొమ్మరయ్య సినిమా తీస్తుండు, అమ్మ నువ్వు చేయనైతే అంటే అమ్మాయికి చాలా సంతోషం. ఇంట్లో మునిగినాం కానీ అందులో మేము ఒక పేరు, ఒక పోచపిల్లే ఇట్లన్నా ఒక కుటుంబము ఒక సినిమాలో చేయాలన్న పేరున్న రావాలని చెప్పి చాలా సంతోషంతో నేను ఈ దొడ్డి కొమ్మరయ్య సినిమాలో నా ఫ్యామిలీ మొత్తం పెట్టిన. నా కొడుకు వద్దన్నా కానీ లేదు ఉండాలి, ఎవరికో కోటు ముంచినాము, మన తెలంగాణ సినిమా మన తెలంగాణలోనే తీసుకుందాం అని చెప్పి సేనాపతి దయ వల్ల నేను చేరుకున్నాను. పార్వతమ్మ మేడం మమ్మల్ని కనిపించింది. ఇక ఇంతే. ధన్యవాదాలు సేనాపతి. థ్యాంక్ యూ అమ్మ. 1 నిమిషం అమ్మమ్మ, 1 నిమిషం.
నిజంగా అమ్మ వాళ్ళ కొడుకు ఒకరికి నమ్మి 6 కోట్లు ఇచ్చారు పాపం, భూమి అమ్మేసి. అంటే ఎలా ఉంటుందంటే మోసాలు, అవతల దొరికితే మోసం చేసేస్తారు. అమ్మ చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే ఇంత దారుణంగా 6 కోట్ల రూపాయలు మోసం చేశారు అనిపించింది. సరే అగ్రిమెంట్ పేపర్ ఉన్నాయి కాబట్టి మనం దాని ద్వారా నేను వేరే మేడంతో మాట్లాడినా చేద్దామమ్మా ఖచ్చితంగా. సరే థ్యాంక్ యూ. ఇప్పుడు మరో సహ నిర్మాత తరుణ్ గారు, పనుగోతు తరుణ్ గారు వచ్చి 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సార్ అయిపోయింది సార్. కృష్ణ గౌడ్ సార్ అయిపోయింది. ముందుగా అందరికీ నమస్కారాలు. నా పేరు పాంగోత్ తరుణే, సంస్థ నారాయణపురం, వెంకంబాయితండ గ్రామం మాది. మా నాన్నగారు వెంకంబాయితండ మాజీ సర్పంచ్. నేను మీ సేవ ధరణి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నేను చేస్తూ ఉంటాను. ముందుగా నాకు ఫస్ట్ అశోక్ అన్న, ధవల ముత్యాల గారు, నరసింహ గారు నా షాప్కి వస్తూ ఉంటారు ఎప్పుడైనా వీళ్ళు ఏదైనా పని కోసం. అయితే నాకు అశోక్ అన్న ఒకరోజు ఏమన్నాడంటే, మా డైరెక్టర్లు వస్తూ ఉన్నారు, సినిమా తీస్తున్నాం, ఒక దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నాం, సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య సినిమా తీస్తూ ఉన్నాం, అశోక్ అన్న ఈ సినిమాకు సహకరించాలన్నాడు. తప్పకుండా నా పీటీఎన్ సేవా ట్రస్ట్ ద్వారా నేను ఎంతో సేవ చేస్తూ ఉంటా జనాలకి. నారాయణపురం మండలంలోనే నేను ఎవరికైనా ఏడ పెళ్ళినైనా ఎవరైనా చనిపోయినా తప్పకుండా ఏదో ఒకటి వాళ్ళకి ఆదుకుంటా. నాదొక సేవా ట్రస్ట్. నేను కూడా ఆలోచించిన ఈ 10,000 పెట్టుబడితో ఈ సినిమాకి 10,000 పెట్టుబడే కాదు, ఆర్థిక సహాయం లెక్క ఈయన కథ వేస్తే ఒక దొడ్డి కొమరయ్య సినిమా అనేది ఎంత ఏ స్థాయిలో వెళ్తుంది, మనం కూడా ఏ స్థాయిలో ఒప్పిస్తాం అనే ఆలోచనతో నేను ఆలోచిస్తూ ఉన్నా. ఒకరోజు మీరు ఏం చేసినట్టు ఫోన్ చేసింది, మీరే నాకు తెలియదు, ఫోన్ చేసి నేను ఒక టెంపుల్లో ఉన్నాను. ఆ టెంపుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు, సార్ నేను దొడ్డి కొమరయ్య సేనాపతి డైరెక్టర్ని, ఇట్లా మీ ముత్యాల సార్ గారు నెంబర్ ఇచ్చారు, మా టీంలో మీరు జాయిన్ కావాలని మీరు అన్నారు. తప్పకుండా సార్ నేను ఏదో చేస్తూ ఉంటా, జాయిన్ కావడం చిన్న విషయం కాదు అని నేను. తర్వాత 2వ రోజు అశోక్ అన్న వాళ్ళు వచ్చాడు. అయితే నేను అనుకున్నా, ఈ సినిమాలో పెట్టుబడి పెడితే ఏమైనా మనకు ఉపయోగం ఉంటుందా లేదా ఏమవుతుందా అని నేను అనుకుంటే, తోటి మనుషులకు చెప్తే పెట్టాలి, కానీ పెడితే వస్తుందా రాదా అనేది అది ఆలోచన కాకుండా, నేను ఈ సినిమాకి పెట్టుబడి కాకుండా సేవ చేయాలనే ఆలోచన 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇచ్చిన మీకు. అంటే నాకు పెట్టుబడి పెట్టాలి, ఆర్థికంగా రావాలనే ఆలోచన వచ్చినది కాదు. ఇప్పుడు ఈ దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా మీరు ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆలోచిస్తూ ఈ అశోక్ అన్న ముఖ్యంగా అశోక్ అన్న ఇప్పుడు ఆయన ఎట్లుంటుంది అంటే రాజకీయ నాయకుడు, నేను కూడా రాజకీయ నాయకుడు. ఇప్పుడు పొలిటికల్గా పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేస్తూ ఉంటారు మనుషులు. నాకు కూడా ఎంతో సేవ చేయాలనే ఆతృత, ఆ ఆతృతతోనే ఈ సినిమాలో పెట్టుబడి పెట్టి ఇంత టైం కేటాయించి ఈ సినిమా. ఇప్పుడు ఏదైనా సినిమాలు మనం తీస్తూ ఉంటాం కదా, ఇప్పుడు సినిమా తీసే వాళ్ళకి సినిమా ఎదుగుతుందా పడిపోతుందా అనే ఆలోచన డైరెక్టర్లు ఉంటారు, సినిమాలో పెట్టుబడి. మీ ఆలోచన నాకు ఏడవచ్చిందంటే, మీరు డైరెక్టర్లు ఒక 10 మంది, ఒక 5 ఒక 8 మందితో ఒక సినిమా ఇస్తూ ఉంటారు, ఒక్కరే పెట్టుబడి పెట్టి. కాకపోతే ఒక 1000 మందిని ప్రతి జిల్లాకి 26 మంది చొప్పున టోటల్ 33 జిల్లాలలో 1000 మందిని సెలెక్ట్ చేసి అది నాకు నచ్చింది. ప్రతి ఒక్కరు సహాయకారులుగా, ప్రతి ఒక్కరు నా సినిమా అనే ఆలోచనతో వెళ్ళేటట్టు మీరు తీసారు. ఇది నాకు నచ్చింది. అందుకే నేను ఈ సినిమాలో పార్టిసిపేట్ చేస్తున్నా. మీకు ఏ క్షణం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఆదుకోవాలనుకుంటే తప్పకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ సేనాపతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో సహ నిర్మాత కత్తుల గాలయ్య గారి నుంచి 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. గంధమల్ల కృష్ణ గారు రండి సార్. 1 నిమిషం. గాలయ్య సార్ గంధమల్ల కృష్ణ గారు గారిని 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. సారీ సార్, ఏమనుకోవద్దు, ఎందుకంటే మా దగ్గర వాళ్ళది సదకుని బిడ్డది పెళ్ళి యాక్చువల్గా అయిపోయింది కూడా, అందుకే కొంచెం టెన్షన్లో
అంటే మీరు ఇక పండించాలన్నారు కాబట్టి అంటే మీ ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసిందో తెలంగాణ చరిత్ర మరుగున పడుతున్న తరుణంలో వీరుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటికి రావాలంటే ఇది మీది తొలి అడుగు అని నేను అనుకుంటున్నా. తొలి అమరుని చరిత్రతోటి మీరు తొలి అడుగేశారు. దీనికి శ్రీకారంగా 1000 మందిని జమ చేయడం అంటే ఆషామాషే కాదు. నిర్మాత అంటే నాకు తెలిసినంత వరకు అదొక బిజినెస్గా చూస్తారు. కానీ ఇందులో మీరు అందరి భాగస్వామ్యాన్ని మీరు పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించి 1000 మందిని ఇది ఒక బిజినెస్గా కాకుండా ఒక త్యాగమూర్తుల చరిత్రను తెలియజెప్పే భాగంలో ఒక అవకాశంగా 10,000 అనేది మామూలుగా నాకు తెలిసి నేను ఆర్టీసీ డ్రైవర్ని, వేరే విధంగా అనుకోవద్దు. మామూలుగా పార్టీ చేసుకుంటే ఒక పార్టీలో కరెక్ట్గా కూర్చుంటే ఒక 4-5 కూర్చుంటే కూడా 10,000 ఎగిరిపోయే సందర్భాలు ఉంటాయి. అలా బిజినెస్ పరంగా కాకుండా ఒక 10,000 కదా నిర్మాణంలో భాగస్వామ్యాన్ని చేర్చినందుకు, ఇంతమందికి మీరు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా నేనైతే మీకు రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఒక గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజెప్పాలనే మీ ఆశయం గొప్పది. అందులో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చింది, ఒక చిరు అవకాశం ఇచ్చినందుకు నేను కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి చరిత్రలు తెలంగాణ వీరులై ఎంతమంది అయినా సరే ఇది సక్సెస్ కావాలి. దీని తర్వాత మీరు ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావాలి. అందులో వీళ్ళే కాదు, మనల్ని చూసి ఇంకా చాలామంది ఇందులో చేరే అవకాశం ఉంటుంది సార్. మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది. మీ వెంట మేము ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధం. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. మీరు పర్మిషన్ ఇస్తే ఒక చిన్న పల్లవి వినిపిస్తా. వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా, పోరువార సత్వమున్న మండే నిప్పు పెల్లరా. వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా, పోరువార సత్వమున్న మండే నిప్పు పెల్లరా. బందగి బలమందించి ముందు నిలిచినాడురా, జనగామా సింగమై చెంగున దూకిందిరా. జనగామా సింగమై చెంగున దూకిందిరా. చాకలి ఐలమ్మ తెగువ చాటింపై ఇందిరా. చాకలి ఐలమ్మ తెగువ చాటింపై ఇందిరా. దొడ్డి కోరయ్య పోరు ముగ్గును ఓసిందిరా. దొడ్డి కోరయ్య పోరు ముగ్గును ఓసిందిరా. వీర తెలంగాణ భలే వీర తెలంగాణ చల్. వీర తెలంగాణ రగిలే విప్లవాల కిల్లరా, పోరువార సత్వమున్న మండే నిప్పు పెల్లరా. పోరువార సత్వమున్న మండే నిప్పు పెల్లరా. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ జోహార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. వేరే విధంగా అన్యదా భావించదు. మా బిడ్డ పెళ్ళి అని నేను కొంచెం టెన్షన్లో ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరో సాధారణ మాట కత్తుల గాలయ్య గారిని 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నేను మామూలుగా బిల్లింగ్ వర్కర్స్ పని చేసుకుంటూ ఉంటున్నాను. అయితే అశోక్ సార్ గారు ఏం చెప్పేటి సంగతి, మన సిఆర్ఎస్ సార్ ఇక్కడ షూటింగ్ తీస్తున్నారు, నువ్వు వస్తావా రావా అని అడిగాడు. ఒకే రోజు చెప్పాడు. చెప్తే నేను పని మీద ఉండి వీధిలో 2 రోజులు కలవలేదు. కలిసి సరే అని చెప్పి వస్తాను ఎమ్మటి చేరికయ్యాను అశోక్ ద్వారా. ఆ తర్వాత అశోక్ నేను గుడ్డి మందపురం చిన్న పన్నెండు వచ్చినాక మన లావణ్య గారు ఆమె కలిసి సంగతి అంటే ఆమె మా బిడ్డే అంటే నేను మంచిగా ఉంటుంది అన్ని ముందుకు చాలా ముందుకు వచ్చేసింది. ఆమె కూడా మామూలుగా వాటికి వాడతాను. అయితే తర్వాత మన ఎక్కువ రామరాజు గారు, అదేవిధంగా మన ముత్యాలు, మన
సంతోషంగా ఉన్నది. ఇదంటే ఈ రోజుల్లో ఏం చేస్తుందంటే 10,000 వసూలు చేసి జమ చేసి అంత కూడినాక ఓ 2 మంది వెళ్ళిన తర్వాత ఎక్కడో జన్మ చేస్తున్నాను. అట్ట కాకుండా అందరికీ సేరుభావంగా భావించి అందరినీ ఒక కుటుంబంలాగా చేరబట్టి మీరు చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇంతవరకు కొంతమంది ఏం చేశారంటే ఇట్లే ఆఫీసర్లు వచ్చి మేము పొడవి షేర్ మార్కెట్ అని పెట్టి లక్షలు వసూలు చేసుకుని అందులో కూడా బాగుంది. నేను అందులో కూడా 2 లక్షల రూపాయలు కట్టి నష్టపోయి ఉన్నాను. అట్లా కూడా మోసం చేసి చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక కుటుంబాన్ని పోషించినట్టుగా 1000 మందిని ఒకటాడు చేసి కల్పించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను మీ ద్వారా మేము ఎక్కడికైనా వస్తాము. మా సహాయ సహకారాలు ఎప్పటికైనా ఉన్నాయి. ఇంతవరకు వస్తాను. థ్యాంక్ యూ సార్. అందుకే నేను కూడా చాలా చిన్న అమౌంట్ పెట్టాను, లక్షలు పెట్టకుండా కేవలం 10,000 పెట్టాను. అంతకు మించి ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. అది కూడా పెట్టుబడి లెక్కలో తీసుకుంటున్నాం. కాబట్టి ఇది కేవలం పెట్టుబడి డొనేషన్ కాదు తెలియజేసుకుంటూ ఇప్పుడు అనిత మేడం గారిని వచ్చి 1-2 నిమిషాలు మాట్లాడుతుందిగా ఆహ్వానిస్తున్నాను. జయమ్మ మేడం గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. మర్చిపోయిన మా మాస్టర్ మంకాల ఉమేష్ మన సినిమాలో మంచి పాత్ర చేయాలి. My very name is Ilmedo. దొడ్డి కుమారి సినిమా చేయాలనుకో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఉమేష్. ఖచ్చితంగా తెర మీద కనిపించాను నువ్వు కూడా అందరితో పాటు. సో ఇప్పుడు సహనిర్మాతల పరిచయాలు అయిపోయినాయి. ఇప్పుడు సన్మాన ప్రోగ్రాం ఉంటుంది. దీని తర్వాత మనం భోజనం చేసుకొని అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం. అనిత మేడం గారిని వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంటే ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు అనిత. పాదయాత్రకి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు. తిప్పారాములన్న గారు పిలిచారు, ముత్యాలన్న గారు అందరూ కలిసి ఇక్కడికి రావాలి. ఇది దొడ్డి కొబ్బరి సినిమాని ర్యాలీ తీస్తున్నాం, మనలో రావాలని చెప్తే వచ్చాము. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం చూడండి, ఏమండి ఒక్క నిమిషం చూడండి. ఇట్రండి సార్, రెడీ ఇక్కడ చూడాలి.